తెలుగు సినిమా రంగానికి మెగాస్టార్ చిరంజీవి చేసిన సేవలకు గాను ఇప్పటికే ఆయనకు దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్ అవార్డు దక్కించుకున్నారు. తాజాగా సుమారు 40 ఏళ్లకు పైగా సినిమా రంగానికి అందిస్తున్న విశేష సేవలకు గాను యూకేలో జీవిత సాఫల్య పురస్కారాన్ని చిరంజీవి గారు అందుకున్నారు. ఈ సందర్భంగా గురువారం యూకేకు చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవిని ఘనంగా సన్మానించారు. లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం అందుకున్న తన అన్న చిరంజీవికి తమ్ముడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ ఎమోషనల్ పోస్ట్ను ఎక్స్లో షేర్ చేశారు. ట్విట్టర్ వేదికగా చిరు అవార్డుపై పవన్ స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. చిరుకు తమ్ముడిగా పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఆయన్ను అన్నయ్య కంటే తండ్రిగా భావిస్తానని పవన్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలి అని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ అందించనున్న జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య కీర్తిని మరింత పెంచనుంది. సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో కలమ తల్లి దీవెనలతో చిత్రరంగంలో మెగాస్టార్గా ఎదిగి 4.5 దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకొని నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటానని, నేను చిరంజీవిని ఒక అన్నయ్య కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. తాను జీవితంలో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పరిస్థితిలో ఓ మార్గం చూపించిన వ్యక్తి చిరంజీవి. తన జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవియే. ఆయన సేవాభావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదల్లో ఉన్న వారికి రక్తదానం, నేత్రదానం అందిస్తూ తనతో పాటు కోట్లాది మంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత అన్నయ్య కొణిదెల చిరంజీవి. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా ఎంతోమంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తూ టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఒక ఉదాహరణగా నిలిచారు. పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవికి ఈ నెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకొని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈ పురస్కార కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్న స్టాక్పోర్ట్ ఎంపీ నవేందు మిశ్రాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తన ట్విట్టర్ ఖాతాలో గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్ చేయడం జరిగింది.